కాదు ఆలు మొగలంటే సవా లచ్చ ఉంటాయి వల్ల అప్పటి మందము కోపం చేసుకోవాలి యాస్టకు వచ్చిందాక ఒర్రుకోవాలి అటెనక మళ్ళీ మంచిగా ప్రేమగా ఉండాలి అంతేగాని దిమాకులు ఖరాబ్ చేసుకుంటారోళ్ళ అసలైతే ఈ నడుమ భార్యలనైతే బాగా బదనాం చేస్తాన్లు ఎవరో ఒకరిద్దరు భర్తలను చంపిండ్రని అందరు ఆడోళ్ళు గట్లనే మొగోళ్ళే చాలా మంచోళ్ళు శుద్ధ పూసలు అన్నట్టు ఓ ఒక కళాపోషణ చూయిస్తురా అసొంటోళ్ళు ఇగో ఒక పెనిమిటి చేసిన దిమాక్ లేని పని ఏందో తెలుసుకోవాలి అప్పుడు మాట్లాడాలి పాండ్రి మరి చూసొద్దాం అసలు గిట్ల కూడా ఉంటారా మొగోళ్ళు గీదా పెనిమిటి తరీఖ అంటే అరే ఇంటామె పుట్టింటికి పోయొచ్చే వరకల్లా ఇల్లుని ఆమె పడేసుడు ఏందోల్లా అసలు పాపం ఈమె పేరు నిఖిత పెనిమిటి పేరు శ్రావణు కూకటిపల్లిలో సొంత ఇంట్లో ఉంటారు ఇల్లు లోన్ మీద తీసుకున్నారట ఆ లోన్ కిస్తీలు ఈయనకిత్తనే నెల గడుతుంది అయితే ఇంటామె కాన్పు కోసమని పుట్టింటికి పోయిందల్లా నడమ ఆలుమగలకు చిన్న లొల్లులు కూడా అవుతుంది ఇక కాన్పు అయిపోయినాక సొంత ఇంటికి వచ్చింది నీ కథ కానీ ఆ ఇంట్లో వేరేటోళ్ళు ఉన్నారు ఈమెకు కరెంట్ షాడు కొట్టినట్టయింది మీరెవరైనా అడిగితే ఈ ఇల్లు మాది కొనుక్కున్నామన్నారట ఇక చూడు కథ పెనిమిటికి ఫోన్ కొడితేనేమో మహానుభావుడు ఎత్తుడు లేదు ఇక సినిమా సమజైపోయింది అంటే భార్యను పుట్టింటికి పంపి పెనిమిటేమో ఇల్లునే అమ్మి పడేసిండు ఏం మనుషుల్లా అసలు ఏం తరిక ఏంది మాకు భార్య పిల్లలు ఏడ ఉండాలనుకున్నాడా మనిషి ఇక పెనిమిటి చేసిన ఘనకార్యానికి బిడ్డను పట్టుకొని ఆ ఇంటి ముంగటనే కూసున్నది అయినా పెనిమిటి అచ్చులేదు మాట్లాడలేదు కాదు ఏమనంటే కోపాలు బాగత్తాయి కానీ ఇంటామెతో లొల్లైతే ఇల్లే అమ్ముకుంటాడా ఆయన ఏం పెనిమిటి ఆయనదేం కథ ఆయన కొన్నోళ్ళు కూడా ఆలోచించరా అసలు ఈ ఇల్లు కథ ఏంది కార్ఖానేంది కాగితాలకు అరెస్టే ఉన్నాయా లేవా గవి కూడా చూసుకోవాలి కదా ఏందో ఏమో పోరి